టెస్ట్ క్రికెట్లో సంచలనం జరిగింది. పాకిస్తాన్పై బంగ్లాదేశ్ చారిత్రాత్మకమైన విజయం సాధించింది. పాక్పై తొలిసారి గెలుపు రుచి చూసింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు పాకిస్తాన్ను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మొత్తం 3 టెస్టుల సిరీస్లో బంగ్లా ఘన విజయం సాధిస్తూ ఒక బోణీ కొట్టింది. అయితే మరొక వైపు సొంత గడ్డపై పాకిస్తాన్ వరుసగా 9వ టెస్టును ఓడిపోయి చాలా ఘోరంగా పరాజయం పాలైంది. ఓవర్ నైట్ స్కోర్ 23 పరుగులతో 1 వికెట్ కోల్పోయి 5వ రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్ 146 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. మహమ్మద్ రిజ్వాన్, ఓపెనర్ షఫీకి తప్ప, బాబర్ అజం తప్ప ఇంకెవ్వరూ కూడా రాణించలేకపోయారు. హసన్ 4 వికెట్లు, షకీబ్ అల్ హసన్ 3 వికెట్లతో రాణించారు. అనంతరం 30 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా ఈజీగా విజయం సాధించేశారు. అయితే ఇక్కడ గనక మనం చూసుకున్నట్టయితే డబ్ల్యూటీసీ ఫైనల్ 4కి అయితే మాత్రం దాదాపుగా పాకిస్తాన్ అవుట్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇలాగా చాలా ఘోరంగా బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోవడం పాకిస్తాన్కు చాలా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి. మరొక విషయం ఏంటంటే స్వదేశంలో పాకిస్తాన్ జట్టు సుదీర్ఘ ఫార్మేట్లో గెలుపు రుచి చూసి ఇప్పటికి 1300 రోజులైందనమాట. 2021లో ఎప్పుడో సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఈ క్రమంలో ఇదొక పెద్ద చెత్త రికార్డ్ అని చెప్పాలి. సొంత గడ్డపై టెస్టుల్లో 10 వికెట్ల తేడాతో తొలిసారి ఓటమి పాలైపోయింది. ఇలా చూసుకుంటే ఈ జాబితాలో జింబాబ్వే అగ్రస్థానంలో ఉంటే పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంది. అంటే ఇప్పటి వరకు సొంత గడ్డ పైన ఇన్ని రోజుల తేడాతో, అంటే జింబాబ్వే ఏమో 4000 రోజుల తర్వాత ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది సొంత గడ్డ పైన. నెక్స్ట్ పాకిస్తాన్ కూడా 1300 రోజుల తర్వాత కూడా ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. ఈ పేలవమైన రికార్డు కోసం 11 ఏళ్ళు 14 టెస్టులు ఆడింది. కానీ పాకిస్తాన్ 3 ఏళ్ల వ్యవధిలోనే 9 టెస్టులు ఆడటం గమనార్హం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.